నా కడుపు. రే అన్నయ్య, నాకు ఆకలిస్తుంది, ఏదైనా కావాలి. నాకు తెలుసు తమ్ముడు, కానీ ఇది అడవి కాదే. నేను భోజనానికి ఎక్కడికి వెళ్ళేది? అయితే మనం ఏం చేద్దాం అన్నయ్య? మనం ఏదైనా ఒకటి తినాలి కదా. స్మెల్ చాలా బాగుంది. అవునన్నయ్య, మనం వెళ్దాం. రే అక్కడ చూడు. ఎవరు వచ్చారో చూసారా? ఈ ఏరియాలో ఉండే ఫేమస్ బేర్స్. అందరికి గుడ్ మార్నింగ్. రండి రండి, మీరు వచ్చినంతలో సంతోషం. అది ఏం భోజనం? నోరుమై, అక్కడ ఎవరు కూర్చొని ఉన్నారో చూసావా? నేను చెప్పేది వింటే మనకి భోజనం దొరుకుతుంది. ఓకే. బ్రేక్ఫాస్ట్ తింటున్నారా? ఏం తింటున్నావు? ఇది చూడడానికి చాలా బాగుంది. నేను గెస్ చేస్తాను, నువ్వు ఇప్పుడు తినేది ఊర్లోనే ఫేమస్ అయిన నూడిల్స్ కదా? చెప్పు, నాకు చాలా బాగా తెలుసు. నేను ఇప్పుడే నా తమ్ముడు దగ్గర చెప్తూ ఉన్నాను, ఈ ఊరు నూడిల్స్ ని ఎలాగైనా తినాలి. ఏమంటున్నావు? అవును, నువ్వు ఈ కాస్త ఇదో చూపించు, నేను బ్రంబల్ టేస్ట్ చేసి చూస్తా. ఒక్క నిమిషం అక్కడే ఉండు. మీకు నా నూడిల్స్ కావాలా? కుదరదు బాబు, మీకు కావాలంటే మీరు వెళ్ళి తీసుకోండి. మీ ఇద్దరికి ఒక విషయం అర్థం కావాలి. ఇలాంటి చోట్ల పని చేస్తేనే ప్రాణంతో ఉండగలం, అర్థమైందా? నటాషా చెప్పేది కరెక్టే. మేము ఎప్పుడు కష్టపడి పని చేసే అన్నం తింటున్నాం. పని లేకపోతే నూడిల్స్ లేదు. చాలా బాగా అర్థమైంది. నీకు భోజనం కావాలంటే నువ్వు పని చేసే తీరాలి. మీరిద్దరు ఊరికే ఇక్కడ కూర్చోవడానికి ఏదైనా పని చేసుకొని తినొచ్చు కదా. ఇది ఏమి మీ అడవి కాదు. మీకు ఇక్కడ ఏం కావాలన్నా డబ్బుతోనే కొన కావాలి. ఏంటి డబ్బులా? అలాంటి ఏంటి, టేస్ట్ గా ఉంటుందా? ఏంట్రా ఇలా చూస్తున్నారు? మీకు డబ్బంటా ఏంటో తెలీదా? ఈ ప్రపంచంలో డబ్బు ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అలాగే. అది సరే, మీ దగ్గర డబ్బు ఉంటే మీరు దేనైనా ఎప్పుడైనా కొనొచ్చు. మా దగ్గర డబ్బులు లేవే, అది ఎలా దొరుకుతుంది? అది చాలా సింపుల్ అయిన విషయం. మీరు స్ట్రీట్ కి వెళ్ళి పెర్ఫార్మ్ చేసే దొరుకుతుంది. ఏంటి పర్ఫార్మా? ఇది మంచి ప్లాన్ లాగా ఉంది. అయితే మాకు డబ్బులు దొరికితే అనుకున్నదంతా కొనుక్కోవచ్చు అంటున్నావా? అవును, సరిగా చెప్పావు. రే అన్నయ్య, రా మనం వెళ్ళి డబ్బులు సంపాదిద్దాం. రారా అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వచ్చేసాం. నువ్వు రెడీయా? ఒక్క నిమిషం ఉండు. ఒక్క విషయం తమ్ముడు, డబ్బులు వేసే బౌల్ నేను టీవీలో దీన్ని చూశాను. మొదలు పెడదామా? లెఫ్ట్. షెల్టన్, చాలా బాగా చేస్తున్నావే. ఒకే సమయంలో 7 బౌల్స్ రికార్డే. మేము మళ్ళీ వచ్చేసాం. ఓ, మీ ఇద్దరికి ఏమైంది? ఎక్కడికెళ్ళి ఇద్దరు దెబ్బలు తిన్నారు? ఓ, మీరిద్దరు పనికెళ్ళొస్తున్నారా? ₹1 కూడా దొరకలేదు. మమ్మల్ని కొట్టి తరిమేశారు. ఇదే అంత దారుణమైన విషయం కాదా?
ఇప్పుడే కదా పని చేయాలనుకున్నారు. ఓ, సరే అదంతా వదిలేసేయండి. ఏ షెల్డన్, సరే నువ్వు ఎందుకోసం ఆ బౌల్స్ అంతా తల్ల పెట్టుకొని ఉన్నావు? దీంతో నువ్వు పర్ఫామ్ చేస్తావా? సరిగ్గా చెప్పా, ఆ స్పెషాలిటీ ఇదే కదా. కావాలంటే ఇది ట్రై చేయండి, మీ వల్ల అవుతుందనుకుంటా. ఓ అవును, మంచి ఐడియా. తమ్ముడు, నువ్వు నేను కలిసి దీన్ని ట్రై చేద్దామా? ఈ రోజు తప్పకుండా మనకి చాలా డబ్బులు దొరుకుతాయి అన్నయ్య. తప్పకుండా దొరుకుతుంది. ఓకే, నువ్వు ముందు చెయ్యి. ఓకే. అరే, డబ్బులు చూసి జాగ్రత్త. దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఓకే బబ్లు, నాకు ఇంకొకటి ఇవ్వు. సరే ఇదిగో. చూసి తమ్ముడు, మంచి వేళ. సూపర్ గా ఉండింది. ఏమన్నయ్యా, మనం చేసింది నచ్చిందనుకుంటా. చాలా బాగా చేశారు. చూసిరా. అరే చ్చ, వీళ్ళు వేస్ట్. అతని వల్లే అందరు వెళ్ళిపోయారు. నేనే చూసుకుంటాను రా, నువ్వు ఊరుకో. అందరూ రండి, ఈ బ్రిలియంట్ అయిన బబ్బులు చేసే పర్ఫార్మెన్స్ ని చూడండి. అన్నయ్య, మళ్ళీ అందరూ వచ్చేసారు. నా దానికి అందరూ నాకు పడిపోతారు. ఓ, వీళ్ళు ఎప్పుడు చేసినా ఇలా తప్పుగానే చేస్తున్నారు. మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు, డబ్బులే దొరకలేదు. మళ్ళీ ఏదైనా ఒక ఐడియా చేసుకొని మనం ఇక్కడికి వద్దాం. ఓకే. మళ్ళీ వచ్చేసా. అయ్యో పాపం, మళ్ళీ మీరు వెళ్ళి దెబ్బలు తినొచ్చారా? మేము బాగానే ట్రై చేసాం, కానీ ఇదంతా మాకు పనికి రాలేదు. అందుకే నాకు ఒక ఐడియా. నా తలలో ఇప్పుడు ఒకడు కొట్టేసి వెళ్తున్నాడు. తమ్ముడు, ఈసారి మనం తప్పకుండా సాధించుదాం. రా వెళ్దాం. రండి రండి, జరిగే ఒక ఆశ్చర్యాన్ని చూడండి. అయినా సరిగా చేస్తారా? ఇది చాలా కష్టమైన విషయం కదా. సూపర్ గా చేస్తున్నారు. నువ్వు దీని సైజ్ చూసావా? ఏంటి ఇంత పెద్దదిగా ఏంటి, ఉంది? దీంట్లో వాడు ఇంత కొట్టబోతున్నాడా? డబ్బులు వదలకుండా ఉండు. ఏం కాలేదే, అలా అయితే ఇంకోసారి ఇదేలాగా చేయాల్సిందే. ఉన్నారు. ఈసారి చాలా బాగుండింది.